ఇంకేం చేస్తున్నారు? ఫంకీలో కూడా ఉన్నారుగా? ఫంకీలో ఉన్నాను సార్. అనుదీప్ ఇదంతా ఒక బ్యాచ్, తరుణ్ భాస్కర్ బ్యాచే కదా ఇదంతా. అనుదీప్ కూడా మన కావాలని పెట్టుకున్నాను నన్ను. సరే ఉండని ఒక రెండు సీన్లలో ఉంటే సార్ ఉండని అని చెప్పేసి అని పెట్టుకున్న క్యారెక్టర్ అది. ఓకే, ఒకటే జస్ట్ ఒక 2 scenes లో ఉంటా అంతే. అంతే. హీరోతో ఉంటుందా లేకపోతే? హీరోతోనే, హీరో అండ్ హీరోయిన్. ఓకే, హీరో హీరోయిన్ తోనే. హీరో దాంట్లో డైరెక్టర్ విశ్వక్సేన్ డైరెక్టర్, సినిమా డైరెక్టర్ దాంట్లో. ఆయనకు సినిమా డైరెక్షన్ చేయాలని కోరిక అది. ఓకే, దానికోసం నా దగ్గరికి వస్తారు. దాంట్లో కూడా నేను డాక్టరే సార్, డాక్టర్ క్యారెక్టర్, ఫంకీలో డాక్టర్. ఓకే ఓకే. అశోక్ గారి సినిమా కూడా చేస్తున్నా, వీసా అని. దాని పేరు వీసా, VISA వీసా. కామ్రేడ్ కళ్యాణ్ అని శ్రీ విష్ణు హీరో గారు, కోన వెంకట్ గారి సినిమా, అదొకటి చేస్తున్నాను. ఓ సుకుమారి అని తిరువీర్ ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లు, ఉమా మహేశ్వరరెడ్డి గారు ప్రొడ్యూసర్ తీస్తున్నాడు. అది ఈ మధ్య ఓపెన్ షూటింగ్ స్టార్ట్ అయింది, 50% అయింది. ఓకే, 50% అయింది. నేను రెడీ అని నక్కి త్రినాథరావు గారి సినిమా ఒకటి చేస్తున్నాను సార్. ఆయన ప్రొడ్యూసరా డైరెక్టరా? డైరెక్టర్ గానే. ఓకే. ఎన్ని ఉండే అయితే ఈ లెక్కన సెట్స్ మీద ఒక 5 సినిమాలు ఉన్నాయి సార్. ఓకే. రిలీజ్ కు అంటే ఎప్పుడవుతో తెలియదు కానీ ఒక 10 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అవి కాకుండా 5 సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. అంటే ఇవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశకు వచ్చినాయి సార్. ఓకే, అంటే 2026లో నా సినిమాల్లోనే కనిపిస్తాయి సార్. ఉంటాయి సార్, అన్ని కరెక్ట్ రిలీజ్ అయితే ఆ సినిమాలు బాగానే వస్తాయి. అదే. సో ఇప్పుడు మామూలుగా సినిమా రంగం మీరు అన్నారు, ఇప్పుడు అంటే సినిమా నటుడు కావటం ఒక అదృష్టం లాంటిది అని చెప్పేసి కొంతమంది అంటే మీరు చూస్తూనే ఉంటారు, ఇబ్బంది పడతా ఉంటారు. సరైనటువంటి ప్లానింగ్ లేకనో ఒక సినిమాలో మంచి క్యారెక్టర్లు చేస్తారు, ఆల్ ఆఫ్ సడన్ వేరే సినిమాలో ఒక చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాదల్లో కూడా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఒక సెటప్ మనకి సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటుంది కదా, మీకేమనిపిస్తుంటుంది? ఇంకా సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా కృత్రిమమైనటువంటి అనుబంధాలే అనేటువంటి ఫీలింగ్ అది ఉంటుందా, లేకపోతే మీరు అందట? అది 100% అంతే సార్. ఇంకా దానికి వేరే పర్యాయ పదమే లేదంటే అన్ని కృత్రిమమే, మొత్తం అన్ని కృత్రిమమే. ఆ రోజుకి అంతే, ఆ పూటకి ఆ క్షణానికే అంతే. ప్యాకప్ అయిందంటే నేను పలకరించేవాడు ఉన్నాడు. ఎవరి లోకం ప్యాకప్ అంటే చాలు, ముగ్గురం కలిసి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అక్కడ నుంచి ప్యాకప్ అని అనుకోండి, ఎవరి కూడా లేచిపోతారు. సరే పోయి కలుద్దాం తీయని కూడా అనుకోరు. ఉంటుందా అలా హడావిడి అట్టే ఉంటది. అవసరమయ్యాకే సార్, మనం చెప్పకూడదు లేదో కానీ ఇప్పుడు ఈ మధ్య ఏమైతుంది, కొన్ని మాటలు మనం మాట్లాడితే అవి ఏటేటో పోతున్నాయి, ఏమేమి అవుతున్నాయి, దానికి ఎందుకు ఏ చిన్న మాట మాట్లాడడం దాన్ని హైలైట్ చేస్తున్నారు. సో ఎలా ఉంది మీ లైఫ్, అంటే మీ రియల్ లైఫ్ కి ఈ రియల్ లైఫ్ కి మధ్య ఆ సమన్వయం అనేది కుదురుతుందా? బాగానే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు? ఏం లేదు సార్, నా దగ్గర గందరగోళం ఉండదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెద్ద టాస్క్ ఉన్నా కూడా గందరగోళం అనేది ఉండదు. నేను సాగ్రిగేషన్ చేసుకుంటా ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ఏ పని ఎప్పుడు ఎట్లా అన్నదే చూసుకుంటా. అందుకే ఇప్పుడు మేనేజర్ గా లేకుండా నేను నడిపించుకుంటున్నాను అంటే నా మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మా అబ్బాయికి ఇచ్చాను. కానీ ఎందుకని మామూలుగా అయితే ఇప్పుడు మీ స్థాయికి వచ్చేసిన వాళ్ళందరూ కూడా మేనేజర్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, మీరు ఎందుకని చేయట్లేదు? ఉన్నాడు ఒక మేనేజర్, మీ అబ్బాయి కాకుండా మీ అబ్బాయికి ఎందుకు అప్పచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నా? ఎవరో ఒక మేనేజర్ కావాలి కదా సార్ నాకు. అబ్బాయి ఖాళీగా ఉన్నాడు, అబ్బాయి ఇంట్రెస్ట్ చూపించాడు. మీ అబ్బాయి చెప్పాడు, నాన్న నేను నాకు ఏదైనా పని కల్పించండి మీరు అని అన్నాడు ఆయన. కానీ మీ అబ్బాయి రాకముందు, మీ అబ్బాయిని తీసుకోకముందు మొదటి నుంచి మీ అబ్బాయి ఉన్నాడా, లేకపోతే మొదట్లో వేరే వాళ్ళు? ఖాన్ గారు ఉన్నారు. ఖాన్ గారు నాకు డీజేటీల నుంచి ఖాన్ గారే ఉన్నారు. ఇంకా ఈ మధ్య అదే ఇంతకు ముందు చెప్పాను కదా, నా మిస్సెస్ దానివల్ల అబ్బాయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఓకే, ఇక్కడ ఉండి మరి అతను ఇక్కడ ఉన్నప్పుడు ఖాళీగా ఉంటున్నాడు కదా, అందువల్ల నాన్న అంటే సరే మేనేజర్ చూసుకోమని చెప్పి ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పుడే ప్రవేశం. ఇప్పుడు మీరు పక్క ఉద్యోగం చూసుకుంటానే, ఈ ప్రవృత్తిని చూసుకుంటానే రిటైర్ అయ్యారు, ఉద్యోగం రిటైర్ అయ్యారు, కానీ పని నుంచి రిటైర్ కాలేదుగా. ఇది కూడా ఒక పెద్ద పనే కదా, పెద్ద పని. సో ఈ పనికి అలాగే మీ మిస్సెస్ గారు ఆమె ఆరోగ్యం కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పారు కాబట్టి దీనికి సమన్వయం కుదురుతుందా? ఇబ్బంది ఏమైనా పడట్లేదు కదా మీరు? అప్పుడు ఉంటుంది ప్రాబ్లం. ఆమె ఎలా సహకరిస్తున్నారా? ఆమె మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఆమె బానే మీ మిస్సెస్? అంటే మీ ఆరోగ్యం కాపాడుకోవటం ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం కదా. నేను అది కూడా కేర్ చేయట్లేదు సార్. కేర్ చేయట్లేదు అంటే ఇన్ ద సెన్స్, ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాను.
నాకు ప్రత్యేకమైనటువంటి అలవాట్లు ఏమీ లేవు. ప్రత్యేకమైన అలవాట్ల. కాబట్టి ఇప్పుడు కూడా అంటే చాలా మందికి ఉండేటువంటి అలవాట్లు ఉండలేవు అంట. కొంతమంది వ్యసనాలు ఉంటాయి కదా. వ్యసనము, అలవాట్లు, కొంతమందికి రకరకాల వ్యాపకాలు. ఉమ్. వీటికి కూడా నేను మొదటి నుంచి కూడా అంటే నేను కొంచెం సెల్ఫ్ కంట్రోల్డ్ సార్. అందుకే నా వాయిస్ కొంచెం గట్టిగా వస్తుంది. ఎదుటి వాళ్ళకి కమాండ్ చేసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో ట్రూత్ ఉంటుంది కాబట్టి. అని నేను అనుకుంటాను. నాకు చాలా మంది దగ్గర, నాకు చాలా మంది దూరంగా ఉంటారు సార్, ఎవరి దగ్గరికి రారు నా దగ్గరికి. లేకపోతే మీరు పని చేసినటువంటి డిపార్ట్మెంట్ లో ఆ వృత్తి వల్ల ఎలక్ట్రిసిటీ బోర్డు లో కరెంట్ ఆఫీసు అంటాం కదా, అడ్మినిస్ట్రేషన్ లో పనిచేశారు సార్. అడ్మినిస్ట్రేషన్ లో పనిచేశారు. అడ్మినిస్ట్రేషన్ లో పనిచేయడం వల్ల ఈ మెమోలు, షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు, ఈ ఇంక్రిమెంట్లు, లీవులు, శాంక్షన్లు, ఇవన్నిటి మీద కొంచెం నాకు బాగా కొంచెం ఏంది పూర్తిగా 100% పట్టున్నది. దానివల్ల కూడా నేనేమంటానంటే సార్, ఎవరైనా సరే, ఏ ఉద్యోగి అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, నిజంగానే వాళ్ళకు ఒక సూచన చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను సందర్భాన్ని బట్టి ఏ ఎంప్లాయీ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ లో చేరినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో పనిచేయాలి ఇనిషియల్ గా, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్, అట్లీస్ట్ ఫర్ 1 year చేస్తే దాంట్లో ఏమేమి చేయకూడదు అనేది మనం తెలుసుకుంటాం. తప్పులు మనం అందరి తప్పులు మనం అక్కడ చేసేది, ఓహో ఈ తప్పులు చేయకూడదు అని చెప్పేసి తెలుసుకుంటారు. కాబట్టి ఆ 1 year తర్వాత అతను మళ్ళీ మామూలు జనరల్ పోస్ట్ లోకి వెళ్ళిపోతే అతనికి ఎప్పుడు ఈ మైండ్ లో ఉండి ఉంటుంది. కాబట్టి ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయం సిన్సియర్ గా డ్యూటీలు డిశ్చార్జ్ చేయాలని అనుకునే వాళ్ళకి ఈ సూత్రం వర్తిస్తుంది సార్. అడ్మినిస్ట్రేషన్ లో పనిచేయాలి. మీరు అలా అడ్మినిస్ట్రేషన్ వాట్ నాట్ టు డూ అన్నది అర్థమవుతుంది. లేదు సార్, నేను ఫస్ట్ నన్ను వేరే బిల్లింగ్ సెక్షన్ కి ఇచ్చారు. బిల్లింగ్ సెక్షన్ కి ఇచ్చిన తర్వాత నా నడవడిక చూసా, లేకపోతే నా అలవాట్లు చూసా, లేకుంటే నేను వివరించే విధానం చూసా, కానీ ఇతను అడ్మినిస్ట్రేషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకొని చాలా కష్టం మీద నన్ను ట్రాన్స్ఫర్ చేసి ఆ సీట్ లో కూర్చోబెట్టారు. అంటే మీరు జనాల్ని డీల్ చేసే ఆ బిల్డింగ్ సెక్షన్ విధానం చూసి అనుకుంటా సార్. ఒక ఇద్దరు మిత్రులు వెంటబడి మరి, 2-3 మిత్రులు వెంటబడి మరి మా హెడ్ ఆఫీస్కి వెళ్ళి పైరవీలు చేసి వాళ్ళే. నేను ఏనాడు ఒక రోజు కూడా అప్పుడు వనపర్తిలో ఉన్నాను. నేను హైదరాబాద్కి ఏనాడు ఒక్కనాడు రాలేదు. వాళ్ళే పాపం 2-3 సార్లు వచ్చేసి తిరిగి మా ఇక్కడ లోకల్ లీడర్లను, హైదరాబాద్ లో పెద్ద లీడర్లను కలుసుకొని, అరే వాడి గురించి మీరెందుకురా, వాడు అపాయింట్ అయ్యి 2 సంవత్సరాలు కలిసి అప్పుడే మీరు అడ్మినిస్ట్రేషన్ ఇద్దామంటే అటువంటి వాడు ఉన్నాడు వాడు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత రియల్ గా కూడా మరి అతను రావాలి కదా, మీరు వస్తున్నారు అని కూడా ఉంటారు. ఇంకా ఆ విధంగా నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసారు. ట్రాన్స్ఫర్ చేసినందుకు ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ, ముఖ్యంగా బెనిఫిషరీస్. అదే సో మొత్తానికి అట్లా అది బాగా నాకు ఇప్పటికీ నా డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద వాళ్ళ చేత నేను మామూలు లేరనిపించుకుంటాను. అది చాలు సార్. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, నన్ను తెలిసిన వ్యక్తి ఉంటే, నన్ను తెలిసిన వ్యక్తి ఎవరైనా, అందరు పెద్ద స్థాయిలో ఉన్నారు సార్. నేను వనపర్తి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏకంగా నేను కార్పొరేట్ ఆఫీస్లో ఇచ్చేసారు. దాన్ని ఏమంటారంటే 100% క్వైట్ ఆపోజిట్. అక్కడ ఆఫీసులో పనిచేసిన తీరుకి, అక్కడ ఆఫీసు వాతావరణానికి, ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్లో నేను వచ్చిన ప్లేస్కి అసలు నా కాళ్ళు వరికినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆన్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫీసులోకి వెళ్ళి పెద్ద ఆఫీస్, మరి కార్పొరేట్ ఆఫీస్ విన్నా. కార్పొరేట్ ఆఫీస్ అని ఇంకా గమ్మత్ ఏంటంటే, కార్పొరేట్ ఆఫీస్ అని విన్నానే తప్ప ఆఫీస్ ఏనాడు చూడలేదు. హైదరాబాద్ వచ్చే అవసరం మాకు లేదు కదా సార్. వనపర్తిలో ఉండేవాళ్ళం, అక్కడ ఏడ్చేవాళ్ళం. మాకు ఏదైనా అవసరం కూడా లోకల్ లీడర్స్ చెప్పుకునేవాళ్ళం. నేను అటువంటి అవసరాన్ని కూడా తెచ్చుకునేవాడిని కాదు. నాకు నేను ఎవరి సాయం కోరేవాడిని కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లా ఉండేవాడిని. మామూలు కరెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అంటేనే ఎక్కువగా రాజకీయ నాయకులతోటి, వాళ్ళ పైరవీలతోటి కానివ్వండి, వాళ్ళ రికమెండేషన్స్ తో కానివ్వండి, ఖచ్చితంగా సంబంధం ఉంటది. వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవడానికి వాళ్ళ రాకపోకలు ఖచ్చితంగా ఉంటాయి కదా. అది ఎమ్మెల్యేల దాకా అది ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకు ఉంటుంది సార్. మాది అకౌంట్స్ వింగ్. మేము కరెంట్ బిల్లు రాసి కరెంట్ బిల్లు వసూలు చేసుకునే వాళ్ళం. అంతే. బిల్లింగ్ చేయడము, వీళ్ళు రీడింగ్ ఇచ్చి పంపిస్తారు. అంటే ఆపరేషన్స్ లో ఉండే వాళ్ళకైతే అదంతా ఉంటుంది. అది ఉంటుంది సార్. అది అవసరం కూడా. ఆ లౌక్యము, ఆ చదువు, ఆ చతురత ఉండాలి వాళ్ళకి. మాకు అది అవసరం. మేము గొంగళ్ళం. అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగా రాణించాను సార్. ఇక్కడ ఇమీడియట్ గా ఒక 3-4 months లోపల నేను సెట్ అయిపోయా ఇక్కడ. 3-4 months లో సెట్ అయిపోయి ఇక్కడ దాదాపు 9 years పనిచేశాను సార్. 9 years పనిచేసి రిటైర్ అయ్యాను. ఇక్కడే రిటైర్ అయ్యాను. ఇంటి కాంపౌండ్. అందుకే నేను ఖైరతాబాద్ లోనే ఉంటాను. ఆఫీస్ దగ్గర ఉంటుందని ఇల్లు తీసుకున్నాను. అక్కడే ఉండిపోతున్నాను. ఇప్పుడు కూడా అక్కడే.
లాస్ట్ మింటి కాంపౌండ్ దగ్గరే ఏ ఆఫీసులో నేను ఇంటర్వ్యూ ఇచ్చి 1984 లో ఏ ఆఫీస్ నుంచి నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాను అదే ఆఫీస్ లో రిటైర్ అయ్యాను. ఓకే, ఫస్ట్ మీకు జరిగింది ఇంటర్వ్యూ జరిగింది, అపాయింట్మెంట్ ఆర్డర్ అంతా అక్కడే. అక్కడ మళ్ళీ రిటైర్మెంట్ కూడా నేను అక్కడికి వచ్చాను. ఓకే, అంటే అంటే ఒక ఫుల్ సర్కిల్ అయింది అనమాట. అంటే ఆఫీస్ యొక్క వాతావరణం మారింది. ప్లేస్ అప్పుడు సర్కిల్ ఆఫీస్ ఉండేది. ఆఫీస్ లో ఆ ప్లేస్ లో దాన్ని డిస్మాంటల్ చేసేసి కార్పొరేట్ ఆఫీస్ కట్టారుగా మళ్ళీ అదే ప్లేస్ లో రిటైర్ అయ్యారు. ఏదేమైనా అదే, అంటే మీరు అక్కడ మొదలు పెట్టారు, మళ్ళీ అంతా తిరిగి మళ్ళీ చివరికి పోయి అక్కడే చేరుకొని అక్కడే రిటైర్ అయ్యారు. సో అట్లా ఇక్కడ మీకు కలిసి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి, టీవీలోకి రావడానికి హైదరాబాద్ లో ఉండటం కూడా బేస్ అయింది. అదే.